సోదరులారా, మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు, జన్మదిన వేడుకలు అన్నటువంటి పేరుతో నేడు ముస్లిం సమాజంలో అతి పెద్ద వర్గం ఈ బిదాతు పండుగను జరుపుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ హష్ర్ 7వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు వమా నహాకుం అన్హు ఫంతహు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని మీరు తీసుకోండి, దేని నుండి అయితే వారించాడో దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. కాబట్టి అది ఆరాధన అయినా, అది సాంప్రదాయమైనా, అది ఆచారమైనా, ఏదైనా సరే ప్రవక్త ఇచ్చినదే మనం తీసుకోవాలి. ప్రవక్త చెప్పిన దానిని మనం విశ్వసించాలి. వమా నహాకుం అన్హు ఫంతహు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దూరంగా ఉండమన్నారు, షిర్కుకు దూరంగా ఉండమన్నారు, కుఫ్రుకు దూరంగా ఉండమన్నారు, బిదాతుకు దూరంగా ఉండమన్నారు. కాబట్టి మనము దూరంగా ఉండాలి. మిలాదున్ నబీ పండగ అన్నటువంటిది ఇస్లాముకు సంబంధించింది కాదు, ఇస్లాంలో లేదు. అలాంటి పండగను జరుపుకోరాదు. అలాంటి పండగకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి. సోదరులారా, ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు జరుపుకునేటువంటి అనేక బిదాతు పండుగలలో ఈ మిలాదున్ నబీ పండుగ కూడా ఒక బిదాతు పండగ. సోదరులారా, మిలాదున్ నబీ పండగ జరిపేటటువంటి ముస్లిములారా, ఖురాన్ నుండి కానీ, హదీసు నుండి కానీ, ఖలీఫాల నుండి కానీ, తాబయిన్ల నుండి కానీ, తాబయిన్ల నుండి కానీ ఒక్క ఆధారమైనా సరే వీరు తీసుకురాగలుగుతారా? ఏ ముస్లిములైతే మిలాదున్ నబీ పండుగగా భావించి జరుపుకుంటున్నారో అలాంటి ముస్లిములు ఖురాన్ నుండి 114 అధ్యాయాల్లో 114 సూరాల్లో ఒక్క వాక్యమైనా సరే చూపగలరా? అలాగే కుతుబే సిత్తా గ్రంథాల నుండి, హదీసు గ్రంథాల నుండి ఒక్క హదీస్ అయినా సరే ఆధారం తీసుకురాగలరా? అలాగే నలుగురు యొక్క ఖలీఫాల నుండి కానీ ఒక్క మాట అయినా ఇల్లు దలీలుగా చూపించగలుగుతారా? అలాగే సహాబీల జీవితంలో ఏ ఒక్క సహాబీ జీవితం నుండి అయినా సరే ఈ మిలాదున్ నబీ పండుగ వారు జరుపుకున్నట్టు ఒక్క ఆధారమైన చూపగలుగుతారా? అలాగే తాబయిన్లు, మహాజ్ఞాన పండితులు, ఆ పండితులు ఈ మిలాదున్ నబీ పండుగ చేసుకున్నట్టు ఒక్క ఆధారమైన సరే చూపగలుగుతారా? తాబయిన్లు, వారి తర్వాత వచ్చినటువంటి మహాజ్ఞాన పండితులైనా సరే ఈ మిలాదున్ నబీ పండుగను జరుపుకున్నట్టు వీరు ఒక్క దలీలైన చూపగలుగుతారా? చూపలేరు. ఎందుకంటే ఈ మిలాదున్ నబీ పండుగ గురించి ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ఖలీఫాలు ఆచరించలేదు, సహాబీలు ఆచరించలేదు, నలుగురు ఇమాములు ఆచరించలేదు, తాబయిన్లు ఆచరించలేదు, తాబయిన్లు కూడా ఆచరించలేదు. 400 సంవత్సరాల తరువాత కొందరు అజ్ఞానులు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండుగ. ఇది దీని వాస్తవికత. 400 సంవత్సరాల తర్వాత, ప్రవక్త వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత కొందరు బిదాతీలు, ఫాతిమీలు అనేటటువంటి ఒక వర్గం వారు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్ నబీ పండగ. ఇది ప్రవక్త పెట్టినది కాదు, సహాబాలు ఆచరించినది కాదు, ఖురాన్ హదీసుల్లో కూడా దీని ప్రస్తావన కూడా లేదు.